బతుకమ్మ అనేది తెలుగు అర్థమవుతుంది. సో బతుకమ్మ అనేది గొప్ప పండుగ. సాధారణంగా ఏ దేవుణ్ణి ఏ దేవతను పూజించాలన్నా సామాగ్రిలో ధూపదీప నైవేద్యాలతో పాటుగా పూలను పెరుస్తాం, రకరకాల పూలు పెరుస్తాం. అంటే నైవేద్యానికి దేవుడికి నైవేద్యంగా భావించి పూలు పెరుస్తాం. ఇందులో ఈ యొక్క బతుకమ్మ అనేది ఈరోజు తెలంగాణలో మహిళా శక్తికి నిలువెల్లు ప్రతీక, అంటే గుర్తింపు మహిళలు. అలాగే తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీక. అట్లాగే తెలంగాణ ఆత్మగౌరవ జీవితం. అట్లాగే తెలంగాణ జనజీవన వేదిక. అంటే సాధారణంగా మనం పూలను భగవంతుని నైవేద్యం చేస్తాం, కానీ ఈ బతుకమ్మ పండుగ గొప్పతనం ఏంటంటే పూలనే దేవుడిగా భావించి మనం అన్నీ ఒక దగ్గర పేర్చి ఒక ట్రయాంగిల్ షేప్లో పేర్చి మనం గొప్పగా పండుగ చేసుకుంటాం. ముఖ్యంగా ప్రకృతిలో అంటే ఆది మానవ దశ నుంచి ఈ ఒక్కరోజు వచ్చింది కాదు. అంటే మరి అడవులు కావచ్చు, నదులు కావచ్చు, గుట్టలు కావచ్చు, గట్లలో ఉన్నటువంటి పెరిగినటువంటి ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ప్రకృతి సంపద, ప్రకృతి సౌందర్యం ద్వారా వచ్చినటువంటి వీటిని అన్నింటినీ కూడా ఒక దగ్గర పేర్చి, ముఖ్యంగా ఈ యొక్క వర్షాకాలం అంటే వర్షాలు పడుతూ ఉంటే చెరువులు, నదులు, జీవకళ అంటే పూర్తి ఉప్పొంగుతూ ఉంటే ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పూలన్నింటిని కూడా ఒక దగ్గర చేర్చి మనం తెలంగాణ బతుకమ్మ సంబరాలు చేసుకుంటాం. ఇంకో ప్రత్యేకత ఉంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.